నటుడు, నాయకుడు, ప్రజాసేవకుడు, ప్రశ్నల యంత్రం, విప్లవ మంత్రం, నిజాయితీకి నిలబడే దంతం, అశేష అభిమాన సముద్రం, పవర్ స్టార్ సొంతం. ప్రెజెంటింగ్ యు ఎవరీవన్ ఫేవరెట్ కొడిగెల్ల పవన్ కళ్యాణ్. హీరో నుంచి రాజకీయ నాయకుడిగా మారి పవన్ కళ్యాణ్ తన జీవితాన్ని ప్రజల సేవకు అంకితం చేశారు. 2014లో మొదలైన ఆయన రాజకీయ యాత్ర నుంచి 2024లోని కీలక పరిణామాల వరకు ప్రతి అడుగు ప్రజల కోసం. ఈ 10 ఏళ్లలో పవన్ కళ్యాణ్ తన కుటుంబంపై దాడులను ఎలా ఎదుర్కొన్నారు, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఏర్పడడానికి ఆయన ఏ విధంగా కీలక పాత్ర పోషించారు, ఈ వీడియోలో మొత్తం వివరంగా చర్చిద్దాం. మీరు పవన్ కళ్యాణ్ అభిమానులైతే ఈ వీడియోను చివరిదాకా చూడండి. 2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన వల్ల నెత్తుటి త్యాగాలు జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ తన గళాన్ని వినిపించారు. ప్రజల కోసం ఆయన అడుగుపెట్టిన మొదటి ఎన్నికల్లో స్వయంగా పోటీ చేయకపోయినా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చారు. कांग्रेस हटाओ, देश बचाओ. ఈ మద్దతు వల్లే ఆ కూటమి విజయవంతమై చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ విజయంతో పవన్ ప్రజల్లో తన ప్రాధాన్యతను సంపాదించారు. 2019లో జనసేన పార్టీ ప్రజల్లో పూర్తి స్థాయిలో పోటీకి దిగింది. అయితే ఫలితాలు అనుకూలంగా రాలేదు. రంగంలోకి దిగిన జనసేన ఫ్యాన్ గాలికి నిలవలేకపోయింది. ఫ్యాన్ ధాటికి జనసేనాని సైతం తట్టుకోలేకపోయారు. ఈ సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తన దాడుల మజలీలను పవన్ కుటుంబంపై కూడా విస్తరించింది. చిరంజీవి కుటుంబంపై, జనసేన ఆర్థిక స్థితిపై వస్తున్న విమర్శలను పవన్ ధైర్యంగా ఎదుర్కొన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతిసారి ఆయన తీక్షణమైన విమర్శలు ప్రజలను ఆకర్షించాయి. జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు. రాజకీయ దాడుల మధ్యలోనూ ఆయన ప్రజల సమస్యలపై దృష్టి మరల్చలేదు. అన్యాయం ఎదుర్కొనే ధైర్యంతో ప్రజల మనసు గెలుచుకున్నారు. 2024 ఎన్నికలు దగ్గర పడుతుండగా పవన్ కళ్యాణ్ మరోసారి తన చురుకైన రాజకీయ కృషితో ముందుకొచ్చారు. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తేనే వైసీపీని ఓడించగలమనే దృఢ నిశ్చయంతో పనిచేశారు. పవన్ చంద్రబాబు గారితో తండ్రి సమానమైన అనుబంధాన్ని చూపిస్తూ బీజేపీతో తన సంబంధాలను పటిష్టంగా నిర్వహించారు. ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను, జనసేన, తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. ఈ కూటమి ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త మలుపు తిప్పాయి. పవన్ నాయకత్వం వల్లే ఈ 3 పార్టీలు ఒకే వేదికపై రావడం సాధ్యమైంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఇది కీలకమైన అడుగు అని ప్రజలు విశ్వసిస్తున్నారు. 10 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. నేను చిన్నప్పటి నుంచి తన కింద పడుకుంటాడు, మంచం మీద పడుకోడు, కింద చాపేసి పడుకుంటాడు. నేను సోఫాలో పడుకుంటా, తన కింద పడుకుంటాడు. 2014లో పార్టీ ప్రారంభం నుంచి 2024లో కీలక మార్పు వరకు ప్రతి దశలో ఆయన ప్రజల కోసం పనిచేశారు. పవన్ కళ్యాణ్ ఒక నటుడి నుంచి ప్రజల సేవకుడిగా మారిన కథ మీకు స్ఫూర్తిదాయకమై ఉంటే దయచేసి ఈ వీడియోను షేర్ చేయండి. పవన్ కళ్యాణ్ 2014 నుంచి 2024 వరకు చేసిన ప్రయాణం ఆయన దృఢ నిశ్చయానికి అద్దం పడుతుంది. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి విజయానికి మీరు ఎంతగానో మద్దతుగా ఉండాలి. పవన్ కళ్యాణ్ ఒక ప్రముఖ నటుడి నుంచి ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన ఈరోజు మనం 2024 వరకు ఆయన చేసిన సేవలను, నాయకత్వ లక్షణాలను మరియు మంత్రివర్గంలో తీసుకున్న కీలక నిర్ణయాలను తెలుసుకోబోతున్నాం. మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన చేసిన కృషి, ప్రజలతో ఉన్న అనుబంధం మీ గుండెల్ని తాకుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ విషయాలను తెలుసుకుందాం. మీరు పవన్ కళ్యాణ్ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లలో మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోకండి. 2024లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అఖండ విజయం సాధించింది. ప్రజల విశ్వాసంతో ఈ కూటమి వైసీపీని ఓడించింది. ఈ విజయం తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆ వేడుక ప్రత్యేకంగా ప్రజల హృదయాలను గెలుచుకుంది. భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని సాదాసీదా కార్యక్రమంగా కాకుండా ఇది ప్రజలకు పవన్ చేసిన వాగ్దానాలకు అంకితమైన వేడుకగా మిగిలింది. పవన్ తన ప్రమాణ స్వీకారం ప్రసంగంలో చెప్పిన మాటలు, నాకు ఇది అధికారం కాదు, ప్రజలకు సేవ చేసే ఒక గొప్ప అవకాశమని భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ తన మొదటి ఫోకస్ ఆంధ్రప్రదేశ్ యొక్క మౌలిక సదుపాయాలపై పెట్టారు. రోడ్లు, గ్రామీణ అభివృద్ధి, విద్య మరియు ఆరోగ్య రంగాల్లో ఆయన చేసిన మార్పులు అసాధారణం. రోడ్ల అభివృద్ధి ఈ సంక్రాంతి లోపే అయిపోవాలి, అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త పనులకి శ్రీకారం చుడదామని ఒక లక్ష్యంతో ముందుకెళ్తాం. పల్లె గ్రామాలను పట్టణాలతో కలిపి నూతన రోడ్ల ప్రాజెక్టులను చేపట్టి వేల కిలోమీటర్ల రహదారులు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పనిలేని యువతకు ఉపాధి, ప్రత్యేక రీజన్ల కోసం ఉపాధి కేంద్రాలను ఏర్పాటు చేసి వేలాది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ప్రభుత్వం ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని జనసేన అధికారంలోకి రాగానే భర్తీ చేస్తా. నిరుద్యోగుల ప్రయోజనాలని కాపాడటం జనసేన లక్ష్యంగా తీసుకుంది. విద్యారంగం, ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు అందించడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇవన్నీ ఆయనను ప్రజల అభిమాన నాయకుడిగా నిలబెట్టాయి. పవన్ కళ్యాణ్ తన మంత్రివర్గంలో ఉన్న మంత్రుల మధ్య సమన్వయం సాధించడంలో, వారిని ప్రజలకు సేవ చేసే దిశగా ప్రోత్సహించడంలోనూ కీలక పాత్ర పోషించారు. పవన్ నూతన మంత్రివర్గ సమావేశాల్లో ప్రతిసారి ఒక ముఖ్యమైన సూత్రాన్ని చెప్పేవారు. మీ ఆలోచనలు ప్రజల సమస్యల పరిష్కారంపై ఉండాలి. వైసీపీ కాలంలో వచ్చిన అవినీతిపై విచారణలు వేగవంతం చేయడం, నూతనంగా వ్యవస్థలను బలోపేతం చేయడం వంటి చర్యలు ఆయనను అత్యుత్తమ నాయకుడిగా నిలబెట్టాయి. 2024 డిసెంబర్ 21 నాటికి పవన్ కళ్యాణ్ తను కష్టపడి పనిచేసి ప్రజల మధ్య విశ్వాసాన్ని పెంపొందించారు. గ్రామీణ ప్రాంతాలకు కొత్త వెలుగులు. 2024లో పల్లె గ్రామాలు విద్యుత్, త్రాగునీరు మరియు ఇంటర్నెట్ సౌకర్యాలతో అభివృద్ధి చెందాయి. వ్యవసాయానికి ప్రాధాన్యత, రైతుల సంక్షేమానికి ప్రత్యేక పథకాలు అమలు చేసి అప్పుల బాధ నుంచి రైతులను విముక్తి చేశారు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ను ఒక విశిష్ట నాయకుడిగా ప్రజల గుండెల్లో నిలబెట్టాయి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా చేసిన కృషి, ఆయన నాయకత్వ లక్షణాలు, ప్రజల కోసం చూపించిన ప్రేమ అనేవి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయి. మీరు పవన్ కళ్యాణ్ అభిమానులైతే మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.